హాయ్ అండి, నమస్తే. నమో వెంకటేశాయ్. ఎందుకు గుండు కనిపిస్తుంది కదా. తిరుపతి దర్శనమైంది. మరి ఈ తిరుపతికి నాకు సహకరించిన మా కర్నూలు మనోహర్ గారికి, భార్గవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి మన ఎపిసోడ్లోకి వెళ్దాం. పోయిన వారం మనం లోగో గురించి తెలుసుకున్నాం కదా. చాలామంది కామెంట్స్లో అయినా లేదా పర్సనల్గా ఫోన్ చేసి లేదా గ్రూప్స్లో కూడా నన్ను అడిగింది ఏంటంటే, సార్ మాకు చాలామందికి లోగోస్ లేవు, మాకు లోగో డిజైన్ కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అవి ఎక్కడ దొరుకుతాయి, ఇవి చాలామంది అడిగారు. ఓకేనండి, మీ అందరి కోసం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనకు రాబోతుంది లోగోకు సంబంధించి. అయితే మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసింది ఎలా, ఒక రూట్ క్రియేట్ చేయాలని దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి లోగో ఒకసారి డిజైన్ అయిన తర్వాత మనం చేయాల్సిందే, ఇప్పుడు మనం రన్ చేస్తున్న వ్యాపారమైనా లేదా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నాం, మన బైలా ఏంటి సార్ బైలా అడుగుతున్నారు. బైలా అంటే ఒక అసోసియేషన్స్కి ఉంటుంది, లేకపోతే ట్రస్ట్లకు ఉంటుంది, మనకేముంటుంది. బట్ వ్యాపారంలో కూడా ఒక బైలా ఉంటుంది. అంటే కార్పొరేట్ కంపెనీలను ఏమంటే అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. అంటే ఒక కంపెనీ రన్ అవ్వడానికి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఏ సెగ్మెంట్లో ఎలా వర్క్ చేయాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఏం వర్క్స్ చేస్తారు, ఎక్విప్మెంట్ ఏం కావాలి, సేల్స్ ప్రైస్ ఎంత, ఎంఆర్పి ఎంత పెట్టాలి, దాని కమిషన్స్ ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసిన తర్వాతనే దాన్ని అనుభవజ్ఞులైన బిజినెస్ ఎనాలిసిస్ ఎవరైతే చేస్తారో వాళ్ళంతా కూడా చేసిన తర్వాత వాళ్ళ అప్రూవల్ తీసుకుని ఒక కార్పొరేట్ కంపెనీ అనేది రన్ చేస్తున్నారు. మరి మనది కార్పొరేట్ కంపెనీ కాదు కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఫోటోగ్రఫీలో ఒక కెమెరా కొన్నాము అంటే, దాని ఎక్విప్మెంట్ కొన్నాము అంటే మన ఫోటోగ్రఫీ వృత్తిని ప్రారంభించినట్టే. మరి మనం ఎలా రాసుకోవాలి, మనకు చాలామంది ఎవరు చెప్పలేదు పాఠాలు. వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలనే పాఠాలు ఎవరు చెప్పలేదు. కెమెరా కొన్నాము, విజిట్ వచ్చింది, డబ్బులు తీసుకున్నాము, కెమెరా షార్ట్ అయిపోయింది, వాళ్ళకి ప్రోగ్రామ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం, మన పని అయిపోయింది. బట్ ఇలా చేస్తూ రాను రాను కూడా వృత్తిలో రెవెన్యూ తగ్గుతూ కాంపిటీషన్, మీరు 5,000 చెప్తే నేను 4,000 చెప్పాను, నేను 4,000 చెప్తే మీరు 3,000 చెప్పడం, ఇలా కొట్లాడుతూ అసలు బిజినెస్ ఏదైనా చేసుకోకుండా యాజ్ ఏ కాంపిటీషన్ మనం చేస్తాం. ఏమంటారు, కాదంటారా? కాదు అంటే కామెంట్స్లో రైట్ చేయండి. కానీ దీన్ని కూడా ఒక ప్రాసెస్ చేయొచ్చు. మన చిన్న వ్యాపారం అయినా సరే, చిన్న వ్యాపారానికి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలు మీ వ్యాపారంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకి లోగో డిజైన్ అయిన తర్వాత ఈ రోజుల్లో ఉన్న మార్కెట్ ఏంటి అంటే సోషల్ మీడియా. మీరు ఫస్ట్ ఆ లోగోతో మీ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి. ప్రొఫైల్ కాదు, మీరు మామూలుగా ఏం చేస్తారు, అందరూ వాళ్ళ పేరు మీద ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు కాదు, ఒక పేజ్ క్రియేట్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఒక పేజ్ క్రియేట్ చేయండి. తర్వాత మీకు యూట్యూబ్లో ఒక వీడియో ఛానల్ క్రియేట్ చేయండి. అంతేకాకుండా మీ అడ్రస్ పెట్టుకొని, అంటే మీరున్న ఇంటి అడ్రస్ అయినా పర్లేదు, లేదా ఆఫీస్ అడ్రస్ అయినా పర్లేదు, దానితో ఒక గూగుల్లో ఒక బిజినెస్ క్రియేట్ చేయండి. చాలామందికి ఏంటి, ఈ మధ్యలో ఫ్రీలాన్సర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇంటి నుంచి చేస్తున్నారు, లేకపోతే బయట జస్ట్ నంబర్ ఇచ్చేసి ఆ నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేస్తే మేమే మీ ఇంటికి వస్తామని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు రాంగ్ అనేది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒక ఆఫీసు మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం కూర్చునే ఆఫీస్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది రాబోయే ఎపిసోడ్లో దానికి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ ఉంది, అందులో మీకు పూర్తి వివరాలు అందించాలి. ఇప్పుడైతే బిజినెస్ ఓవరాల్ స్ట్రాటజీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం. అయితే ఎప్పుడైతే మీరు గూగుల్ మై బిజినెస్లోను ఈ ఇంపార్టెంట్ ఇంకా చాలా ఉన్నాయి, మీరు వెళ్తే మీకు ఎక్స్లోకి వెళ్ళినా సరే, లేకపోతే లింక్డ్ఇన్ వెళ్ళినా సరే, Pinterest, ఇలా చాలా ఉన్నాయి. బట్ మనకి ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ మై బిజినెస్ అండ్ వాట్సాప్. ఇవి మేజర్గా ఉన్న వాటిలో మీ లోగోతో వ్యాపారాన్ని, బిజినెస్ నేమ్ని సెట్ చేసుకోండి. దానికి లొకేషన్, దాని ఈమెయిల్ ఐడి, దాని టైమింగ్ సెట్ చేసుకోండి. ఇది సెట్ చేసుకున్నాక ఫస్ట్ మీ వ్యాపార సూత్రానికి సంబంధించి అసలు మీరు ఏం వర్క్ చేయాలనుకుంటున్నారు. మీరు ఫోటోగ్రాఫర్ అయితే ఓన్లీ ఫోటోగ్రాఫర్గానే ఉండాలనుకుంటున్నారా, లేకపోతే వీడియోగ్రఫీ యాడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే డిజైనింగ్ యాడ్ చేయాలనుకుంటున్నారా, ఇంకా ఎటువంటి పనులు మీరు మీ వ్యాపారంలో చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ వర్క్స్, ఆ వర్క్స్కి మీరు పెట్టుకున్న ఎంఆర్పి ఎంత, అంటే మీరు ఒక ప్రోడక్ట్ని ఈరోజు షూట్ చేస్తే 3,000 రూపాయలు కావాలి అంటే 3,000 రూపాయలకు మీరు ఫిక్స్ అవుతున్నారా, లేదా 10,000 రూపాయలకు మీరు ఫిక్స్ అవుతున్నారా, ఎంత నెగోషియబుల్గా మీరు చేయబోతున్నారు. ఇలా ఒక ఇయర్కి ఎన్ని షూట్లు చేయాలనుకుంటున్నారు, ఎంత రెవెన్యూ ఎర్న్ చేయాలనుకుంటున్నారు, దానికి ఖర్చులు ఎంత, ఏ ఖర్చు మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, నెక్స్ట్ వచ్చిన దాంట్లో మీరు ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, సరే స్టార్ట్ చేసాం, 100 రూపాయలు వస్తే 100 రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకుంటాం. బట్ అది తప్పండి. మనకి వ్యాపారంలో ఫస్ట్ మనం చేయాల్సింది, మన వ్యాపారం గురించి ఒక క్లారిటీ ఉండాలి. ఎటువంటి క్లారిటీ ఉండాలంటే పేపర్ వర్క్ క్లారిటీ ఉండాలి. మనకి ఫస్ట్ మన వర్క్స్లో సపోజ్ నేను వెడ్డింగ్స్ మాత్రమే తీస్తాను, బర్త్డే ఈవెంట్స్ మాత్రమే తీస్తాను అనుకున్నప్పుడు 3వ ఈవెంట్ వస్తే నేను చెయ్యను అని చెప్పగల దమ్ము ఉండాలి. లేకుంటే వచ్చిందల్లా చేసుకుంటూ పోతే టెంపుల్ రన్లో ఆడుకుంటూ పోతా ఉన్నట్టు ఇటు పోతా ఉంటారు సరే. అలా పోతున్నప్పుడు ఏమవుతుందంటే ఉన్న కాన్సన్ట్రేషన్ దెబ్బతిని
మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేయకుండా ఉంటారు. చాలామంది ఏంటి ఫస్ట్ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫస్ట్ ఫోటోగ్రఫీ అనుకోండి, మీరు ఒక 3 మంత్స్ 6 మంత్స్ ఆ ఫోటోగ్రఫీ మీద కరెక్ట్గా కూర్చున్నారనుకోండి, అది సెట్ అయ్యాక ఒక ఎంప్లాయీని సెట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇది మన వ్యాపారానికి సంబంధించిన బయలు రాసుకోవడం. దీనికి ఈమెయిల్ అడ్రస్ నుంచి వెబ్సైట్ నుండి ఇవన్నీ కూడా మనకి ఎలా ఉండాలి, ఏం కావాలనేది మొత్తం మీరు నేర్చుకోవాలి. ఇప్పటి వరకు మీరు చూసుకున్న ప్రముఖ బ్రాండ్ కంపెనీలు అంటే ఏవైతే వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తున్నాయో ఇదంతా కూడా ఏమవుతుంది, రాను రాను కూడా ఈవెంట్ మేనేజర్ల చేతిలోకి వెళ్తుంది, లేదా ఫంక్షనల్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది, డెకరేషన్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. చాలామంది ఇప్పటికి బాధపడుతున్నారు. మరి వీళ్ళందరినీ మనం ఎలా కొలాబరేట్ చేసుకోవాలి, మరి వీళ్ళందరితో మనం ఎలా టైఅప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన వ్యాపారంలో భాగం. కానీ ముందు వ్యాపారంలో ఆపరేషన్స్ సెట్ చేసుకోవాలి. మార్కెటింగ్ అనేది సెకండరీ. చాలామంది పెట్టగా నేను ఫోటోగ్రఫీ కొన్నాను, వ్యాపారం స్టార్ట్ చేస్తాను, నాకు ఈవెంట్స్ కావాలని చేస్తాను. ఫస్ట్ మీ ఆపరేషన్స్. మీరు ఒక ఫోటోగ్రాఫర్ అయితే, అంటే వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఎవరికైనా ఒకటే వర్తిస్తుంది. మీరు ఫోటోగ్రాఫర్ అయితే ఫస్ట్ మీరు తీసిన ఫోటోలు ఎన్ని రోజుల్లో వాళ్ళకి డెలివరీ ఇవ్వబోతున్నారు, ఎటువంటి సెలక్షన్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, లేకుంటే ఎటువంటి ఇన్విటేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎక్కడ డిజైనింగ్ చేయించబోతున్నారు, ఎటువంటి ఆల్బమ్ అవుట్ ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి, క్లిస్టర్ క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. రైట్ అండి, మీకు 15 డేస్లో మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి, నేను ఆల్బమ్ చేసిస్తాను, మీకు నేను ఈ విధంగా ఫొటోస్ పంపిస్తాను, మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి. ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫోటోగ్రఫీ అయితే డిజైనింగ్ మీద ఐడియా ఉంటుంది, డిజైనింగ్ అసలు నేర్చుకోరు, చూడరు. కానీ డిజైనింగ్ మీద కూడా మనకు అవగాహన కలగాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద కూడా మనం ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తే ఒక్కొక్క ఎపిసోడ్ అవుతుంది. కానీ ఓవరాల్గా ఈరోజు మీకు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఈ రోజు వరకు మీరు చేస్తున్న వ్యాపారాన్ని ఒక అనలైజేషన్ ప్రకారం రాసుకోండి. అసలు ఇప్పటి వరకు ఏం చేశారు, ఎలా చేస్తున్నారు, ఏం చేయాలో రాబోయే ఎపిసోడ్లో నేను చెప్తాను. కాబట్టి ఫస్ట్ వ్యాపారానికి సంబంధించిన మీ వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అనుకోండి, బైలా అనుకోండి, లేదా మీ వ్యాపారాన్ని క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకునే విధంగా రాసుకోవడం అనుకోండి. దీన్ని మీరు స్టడీ చేయండి. రాబోయే ఎపిసోడ్స్లో ఒక్కొక్క కాలం అంటే మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆపరేషన్స్లో ఒక్కొక్కటి ఎలా చేయాలి, ఈవెంట్స్కి ఎలా వెళ్ళాలి, ఈవెంట్స్ అయిన వాటిని ఏ విధంగా చేయాలి, అలా ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుస్తుంటుంది. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వీడియోస్ అన్నీ చాలా గ్రూప్స్లో ఫార్వర్డ్ అవుతున్నాయి. మరి మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి ఎడిట్ పాయింట్ రమేష్ అనే ఛానల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే ప్రతి ఫోటోగ్రాఫరు ఆర్థికంగా ఎదగాలి, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, ఇవన్నీ చెప్పడానికి ఈ ఛానల్ ప్రారంభించబడింది. మరి తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ మీ ఎడిట్ పాయింట్ రమేష్ సదా మీ సేవలు.